ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్. పాలనపై కాకుండా సొంత ఆదాయం పెంచుకోవడంపైన ప్రభుత్వ పెద్దలు ధ్యాస ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులతో జగన్ సమావేశం నిర్వహించారు. కూటమి హామీలు, లిక్కర్ మాఫియా, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశాలను ప్రస్తావించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం చేపడతామన్నారు. బాధ కలిగించే విషయం ఏమిటి అనంటే, వీళ్ళ డబ్బు ఆశ అన్నది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అనంటే, చివరికి ప్రజలు ఏమి తాగినా పర్వాలేదు, ప్రజలు చనిపోయినా పర్వాలేదు, మా జోబీలలో డబ్బులు ఇంకా ఎక్కువ రావాలి అన్న తలంపులే మోస్ట్ డేంజరస్ పరిస్థితి. అది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు రాక్షస యుగం నడుస్తూ ఉంది. భయభ్రాంతులు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు పోలీసులు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పద్ధతి ప్రకారం కల్తీ మద్యం కుటీర పరిశ్రమలుగా ఏకంగా ప్రాంతాల వారీగా చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన ఈ మాఫియాను కంట్రోల్ చేసే కొంతమంది ఆయన క్యాబినెట్లో మంత్రులు, ప్రముఖ రాజకీయ పోస్టులలో ఉన్న పెద్దలు, పెద్దబాబు, చిన్నబాబు ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమల్లో ఏకంగా వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసే ఈ మాదిరిగా ఫ్యాక్టరీలు పెట్టి చేసేసి వీళ్ళే క్వాలిటీ లేని లిక్కర్ను అక్కడ తయారు చేసి వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ప్రైవేట్ మాఫియాతో కూడిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లకి ఏదైతే ఉందో, ఆ షాపుల్లోకి, ఆ బెల్ట్ షాపుల్లోకి నేరుగా ఈ మందును పంపిస్తూ ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ప్రతి 4-5 బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్ తాగి మనుషులు చనిపోతా ఉన్న పరిస్థితులు. అసలు నిజంగా చూస్తే ఒక సిండికేట్ పద్ధతి ప్రకారం ఏ ప్రాంతాలు ఎవరెవరు పంచుకుంటున్నారు అన్నట్టుగా పంచుకుంటూ బాబు షూరిటీ పోయి మోసం గ్యారంటీగా నిలబడిన పరిస్థితి. సూపర్ 6లు, సూపర్ 7లు, ఎలక్షన్స్ ముందు ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు విద్యారంగాన్ని ఏ రకంగా నాశనం చేస్తూ ఉన్నారో కూడా మన కళ్ళ ఎదుటే బాధాకరమైన పిక్చర్ కనిపిస్తుంది. విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ఇంగ్లీష్ మీడియము, CBSE నుంచి IB దాకా ప్రయాణాన్ని తెరమరుగు చేసేశారు. టోఫుల్ క్లాసులు 3వ తరగతి నుంచి మన హయాంలో ఉన్నవి పూర్తిగా రద్దయిపోయిన పరిస్థితులు. నాడు నేడు పనులు ఆగిపోవడమే కాకుండా కనీసం వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా ఈ ప్రభుత్వం చేయలేని అధ్వానమైన పరిస్థితులకి మొత్తం విద్యా వ్యవస్థను నెట్టేసింది. రోజుకొక మెనూతో గోరుముద్ద అనే కార్యక్రమం మన హయాంలో గొప్పగా నిర్వర్తించిన కార్యక్రమం ఈరోజు కనుమరుగైపోయింది. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏకంగా 5 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయిన పరిస్థితులు. 5 సంవత్సరాలు మన పరిపాలన మనం చేసాం. ఏ రోజన్నా ఒక్క రోజన్నా కానీ మనం చూసామా ఎరువుల కోసం రైతులు రోడ్లు ఎక్కడం? నిజంగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది నాకు. అసలు ప్రభుత్వం ఉందా? ప్రభుత్వం పనిచేస్తూ ఉందా? చివరికి ఎరువుల్లో కూడా స్కాములు చేసి ఎరువులను ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలిచే విధంగా ఆర్బీకేల ద్వారా రైతులకు దగ్గరికి దాన్ని సప్లై చేయాల్సింది పోయి ఏకంగా ప్రైవేటుకు ఎరువులు కేటాయింపులు ఎక్కువ చేసి ప్రైవేట్ వాళ్ళతో వీళ్ళు దళారీలతో డీల్ సెట్ చేసుకొని వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి రేట్లు ఎక్కువ పెట్టి 263 రూపాయలకు సంబంధించిన యూరియా మరో 200 రూపాయలు ఎక్స్ట్రా రేటుకి అమ్మేట్టుగా అందులో వీళ్ళకి ఇంత కమిషన్ మాట్లాడుకోను. అసలు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా ఈ మాదిరిగా పాలన సాగుతూ ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ చూస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించి 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఆ త్రైమాసికానికి సంబంధించింది మామూలుగా ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలి. ఎన్నికలు రావడం, అక్కడ నుంచి పోస్ట్పోన్మెంట్ జరిగితే 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్లో త్రైమాసికాన్ని నుంచి మొదలు పెడితే ఈ సెప్టెంబర్ దాకా తీసుకుంటే 7 త్రైమాసికాలు విద్యా దీవెన సొమ్ము మామూలుగా ప్రతి
అంటే దాదాపుగా 7 త్రైమాసికాలంటే దాదాపుగా 4,500 కోట్లు. ఇచ్చింది ఎంత అంటే కేవలం 700 కోట్లు. మిగతాదంతా గాలి కొద్ది.